Practice exercise for TET and DSC. Degrees of comparisons. Before going to start questions on degrees of comparison, let's see rules. Rule number 1, పాజిటివ్ డిగ్రీ. సో పాజిటివ్ డిగ్రీని ఎలా గుర్తుపట్టాలంటే యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ అనేది ఉంటుంది, అండ్ ఇంకా నాట్ సో యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ ఉంటుంది, అది పాజిటివ్ డిగ్రీ. రూల్ నెంబర్ 1లో పాజిటివ్ డిగ్రీని కంపారేటివ్లోకి మార్చాలి అంటే నాట్ దాన్ మధ్యలో అడ్జెక్టివ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ నాట్ సో యాజ్తో పాజిటివ్ డిగ్రీ ఉంటే కంపారేటివ్లోకి మార్చేటప్పుడు దాన్ మాత్రమే ఉంటుంది. సో రూల్ నెంబర్ 1లో దెర్ ఈజ్ నో సూపర్లేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. నెక్స్ట్ రూల్ 2, పాజిటివ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే అడ్జెక్టివ్ అనేది యాజ్ మధ్యలో ఉంటుంది. పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్లోకి మార్చాలి అంటే దాన్ ఎనీ అదర్ అనే వర్డ్ని అడ్జెక్టివ్ తర్వాత యూజ్ చేయాలి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ ఎట్లా ఉంటుంది అంటే ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్ మాత్రమే రాయాలి. రూల్ 3, పాజిటివ్ డిగ్రీ. సో రూల్ 3లో పాజిటివ్ డిగ్రీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే వెరీ ఫ్యూ యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ అనేది ఉంటుంది, వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే దాన్ మోస్ట్ అదర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. అడ్జెక్టివ్ కన్నా ముందు దాన్ మోస్ట్ అదర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలంటే వన్ ఆఫ్ ద అనే వర్డ్ యూజ్ చేయాలి. రూల్ 4, పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీని అట్లీస్ట్ అనే వర్డ్తో స్టార్ట్ చేయాలి. అడ్జెక్టివ్ అనేది యాజ్ మధ్యలో ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు నాట్ దాన్ సమ్ అదర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. నాట్ దాన్ సమ్ అదర్ మధ్యలో అడ్జెక్టివ్ అనేది ఉంటుంది, నాట్ తర్వాత అడ్జెక్టివ్, దాన్ సమ్ అదర్. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో నాట్, నో, నెవర్ అనే వర్డ్స్ యూజ్ చేయాలి. ఇవి ఇప్పుడు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ తర్వాత ఈ వర్డ్స్ అడ్జెక్టివ్ కన్నా ముందు ఈ వర్డ్స్ యూజ్ చేయాలి. ఈ రూల్స్ ఒక గుర్తుపెట్టుకుంటే మనం క్వశ్చన్స్ అనేటివి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ వన్, నో అదర్ బిల్డింగ్ ఇన్ దిస్ సిటీ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ దిస్. ద రైట్ కంపారిటివ్ ఫామ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి కంపారిటివ్ ఫామ్ రాయాలి. ఇక్కడ యాజ్ మధ్యలో బిగ్ అడ్జెక్టివ్ అనేది ఉంది. యాజ్ అనే సెంటెన్స్లో కనిపిస్తే ఇది పాజిటివ్ డిగ్రీ అని గుర్తుపట్టాలి. పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీని ఇప్పుడు కంపారిటివ్ ఫామ్లోకి మార్చాలి. ఆప్షన్స్ చూద్దాం. దిస్ బిల్డింగ్ ఈజ్ బిగ్గర్ ఇన్ దిస్ సిటీ. ఆప్షన్ బి, దిస్ బిల్డింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ వన్ దిస్ సిటీ. ఆప్షన్ సి, this building is biggest than any other one in this city. Option D, this building is bigger than one in the city. Which one is the correct option? Option B is the correct answer. Option B. This building is bigger than any other one this city. ఇక్కడ ఇచ్చిన పాజిటివ్ డిగ్రీ చూస్తే ఈ పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అయింది. ఇది రూల్ 2. మనకు రూల్స్ వస్తే ఆటోమేటిక్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అర్థమవుతాయి. సో నో అదర్తో పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అయితే కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు అడ్జెక్టివ్ ఉంది కదా ఇక్కడ బిగ్గర్, అడ్జెక్టివ్ తర్వాత దాన్ ఎనీ అదర్ అనే వర్డ్ కలపాలి. దాన్ ఎనీ అదర్. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. మీకు దిస్ ఆబ్జెక్ట్ ఏంటి దీంట్లో దిస్తో స్టార్ట్ చేయాలి సెంటెన్స్. దిస్ బిల్డింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ any other one this city. Next question. Second question,
The Indian Ocean is one of the deepest ocean in the world. The right positive form. ఇక్కడ ద డీపెస్ట్ ఉంది, ఈఎస్టీ ఉంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్. దీన్ని ఇప్పుడు పాజిటివ్ ఫామ్లోకి మార్చాలి. ఆప్షన్స్. ఆప్షన్ ఏ, వెరీ ఫ్యూ ఓషన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ సో డీప్ యాజ్ ద ఇండియన్ ఓషన్. ఆప్షన్ బి, ద ఇండియన్ ఓషన్ ఈజ్ యాజ్ డీప్ యాజ్ ద అదర్ ఓషన్ ఇన్ ద వరల్డ్. ఒకసారి చూస్తే పాజిటివ్ ఫామ్ అంటే ఎప్పుడు అడ్జెక్టివ్ ఉంది కదా, ఈ డీపెస్ట్ అనేది యాజ్ మధ్యలో వస్తుంది, అడ్జెక్టివ్. నెక్స్ట్ ఆప్షన్ సి కూడా చూద్దాం. నో అదర్ ఓషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ డీప్ యాజ్ ద ఇండియన్ ఓషన్. ఆప్షన్ డి, వెరీ ఫ్యూ ఓషన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ డీప్ యాజ్ ద ఇండియన్ ఓషన్. Which one is the correct option? ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ is the correct answer. Very few oceans in the world are so deep as the Indian Ocean. ఇక్కడ వన్ ఆఫ్ ద ఉంది, ఇది సూపర్లేటివ్ డిగ్రీ, వన్ ఆఫ్ ద ఉంది. సో ఇది రూల్ 3. ఈ రూల్ 3లో పాజిటివ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. ఇక్కడ వెరీ ఫ్యూ, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ ఏముంది, ఓషన్ ఇన్ ద వరల్డ్. ఓషన్ ఇన్ ద వరల్డ్, తర్వాత సూటబుల్ హెల్పింగ్ వర్బ్, తర్వాత అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఎప్పుడు సో యాజ్ మధ్యలో ఉంటుంది. సో డీప్ యాజ్, తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి. ద ఇండియన్ ఓషన్, ద ఇండియన్ ఓషన్. వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. సో ఆప్షన్ బి కూడా చూస్తే ద ఇండియన్ ఓషన్ అని ఉంది, ఇది కరెక్ట్ కాదు, వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి. ఆప్షన్ సి చూస్తే నో అదర్ ఉంది, ఇది కూడా రాంగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Third question, this tree is not taller than some other trees in this garden. Find the right positive degree. ఇక్కడ టాలర్ అని ఉంది, ఈఆర్, ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. పాజిటివ్ డిగ్రీ అంటే ఎప్పుడు అడ్జెక్టివ్ అనేది యాజ్ మధ్యలో వస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. సమ్ అదర్ ట్రీస్ in this garden are at least as tall as this. Option B, this tree is not tallest than the other trees in this garden. ఇక్కడ టాలెస్ట్ అని ఉంది, ఈఎస్టీ, ఈ ఆప్షన్ అయితే కాదు, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఆప్షన్ సి చూద్దాం. This tree is taller than other trees in this garden. Option D, this tree is not the tallest tree in this garden. Which one is the correct answer? Option A is the correct answer. Option A, some other trees in this garden are at least as tall as this. ఇది మనకి 4th రూల్లో ఉంటుంది. ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది, దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఇక్కడ టాలర్ దాన్ సమ్ అదర్ అని ఉంది, సమ్ అదర్ అనే వర్డ్ ఉంటే ఇది 4th రూల్. దీన్ని పాజిటివ్లోకి మార్చేటప్పుడు అట్లీస్ట్ అనే వర్డ్ ఉండాలి, అడ్జెక్టివ్ తర్వాత అట్లీస్ట్ అనే వర్డ్ ఉండాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. సమ్ అదర్ ట్రీస్ ఇన్ దిస్ గార్డెన్ ఆర్, ట్రీస్ అంటే ఇక్కడ మనకి ప్లూరల్ వస్తుంది, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ట్రీస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ దిస్.
Fourth question, Suresh is not as tall as Ramesh. Choose the right comparative degree. ఇక్కడ యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ అనేది ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఆప్షన్స్, రమేష్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సురేష్. రమేష్ ఈజ్ టాలర్ దాన్ సురేష్. రమేష్ ఈజ్ టాలెస్ట్ దాన్ సురేష్. నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రమేష్ ఈజ్ టాలర్ దాన్ సురేష్. ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో నాట్ ఉంది, యాజ్ కన్నా ముందు నాట్ ఉంది. సో ఇది రూల్ నెంబర్ 1, ఫస్ట్ రూల్లో ఉంది ఇది. సో ఫస్ట్ రూల్లో ఉన్న పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్లోకి మార్చేటప్పుడు ఈ నాట్ అనేది తీసేయాలి, దాన్ అనే వర్డ్ కలపాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏముంది? రమేష్. రమేష్ని సబ్జెక్ట్గా రాయాలి. రమేష్ ఈజ్ టాల్కి కంపారిటివ్ టాలర్ దాన్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటిది? సురేష్. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాలి. రమేష్ ఈజ్ టాలర్ దాన్ సురేష్. ఆప్షన్ సి చూస్తే రమేష్ ఈజ్ టాలెస్ట్ అని ఉంది, ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది కరెక్ట్ కాదు. ఆప్షన్ ఏ చూస్తే రమేష్ ఈజ్ నాట్ టాలర్, సో నాట్ రాదు. పాజిటివ్ డిగ్రీలో నాట్ ఉంది, సో కంపారిటివ్లోకి మార్చేటప్పుడు నాట్ అనేది రిమూవ్ చేయాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫిఫ్త్ వన్, ప్రియా ఈజ్ అట్లీస్ట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ కీర్తి. ఫైండ్ ద కంపారిటివ్ ఫామ్. ఇక్కడ యాజ్ మధ్యలో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ అని గుర్తుపట్టవచ్చు. ఇక్కడ అట్లీస్ట్ అని ఉంది, అట్లీస్ట్ అని ఉంది కాబట్టి ఇది ఫోర్త్ రూల్లోకి వస్తుంది. ఫోర్త్ రూల్. సో ఫోర్త్ రూల్లో కంపారిటివ్ డిగ్రీ ఎట్లా ఉంటుంది అంటే నాట్, దాని తర్వాత నాట్ దాన్ సమ్ అదర్, ఈ రెండు వర్డ్స్ మధ్యలో అడ్జెక్టివ్ అనేది ఉంటుంది. నాట్, ఇక్కడ అడ్జెక్టివ్ వస్తుంది, దాని తర్వాత దాన్ సమ్ అదర్ అని వస్తుంది. దాన్ సమ్ అదర్, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో దాన్ సమ్ అదర్ ఎక్కడ ఉంది చూడాలి. ఆప్షన్ ఏ, కీర్తి ఈజ్ అట్లీస్ట్ ఇంటెలిజెంట్ దాన్ ప్రియా. ఆప్షన్ బి, కీర్తి ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ దాన్ ప్రియా. ఆప్షన్ సి, కీర్తి ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ సమ్ అదర్ దాన్ ప్రియా. ఆప్షన్ డి, కీర్తి ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ప్రియా. Which one is the correct option? Option C is the correct answer. Kirti is not more intelligent some other than Priya. ఇక్కడ కీర్తి అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇస్ సబ్జెక్ట్గా మార్చాలి. కీర్తి ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్, ఇక్కడ ఇంటెలిజెంట్కి కంపారిటివ్ ఫామ్ మోర్ ఇంటెలిజెంట్. దాని తర్వాత సమ్ అదర్ దాన్, సబ్జెక్ట్ ఏంటిది? ప్రియా, ఆబ్జెక్ట్గా రాయాలి. కీర్తి ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ సమ్ అదర్ దాన్ ప్రియా. ఆప్షన్ 1 కూడా చూద్దాం ఒకసారి. కీర్తి ఈజ్ అట్లీస్ట్ ఇంటెలిజెంట్ దాన్ ప్రియా. ఇక్కడ అట్లీస్ట్ అని ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది, కంపారిటివ్ కాదు. ఆప్షన్ బి చూస్తే కీర్తి ఈజ్ నాట్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అనేది కూడా ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్ డిగ్రీ కిందకే వస్తుంది. ఆప్షన్ డి చూస్తే కీర్తి ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ప్రియా. ఇక్కడ ఏం చెప్పిన ఈ ఫోర్త్ రూల్లో సమ్ అదర్ దాన్ అని రావాలి, కానీ ఇక్కడ దాన్ ఒకటే వచ్చింది, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రామకృష్ణ. ఫైండ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ అనేది ఉంది, ఇది పాజిటివ్ డిగ్రీ. యాజ్ మధ్యలో ఉంటే అడ్జెక్టివ్ ఎప్పుడు ఉన్నది పాజిటివ్ డిగ్రీ అని గుర్తుపట్టాలి. దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఇక్కడ నో అదర్తో సెంటెన్స్ అనేది స్టార్ట్ అయింది, సో ఇది సెకండ్ రూల్.
సెకండ్ రూల్లో నో అదర్తో స్టార్ట్ అయితే కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు దాన్ ఎనీ అదర్ అనే వర్డ్ యూజ్ చేయాలి. దాన్ ఎనీ అదర్. మరి సూపర్లేటివ్లోకి మార్చాలంటే ద ప్లస్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అంతే. సో ఇక్కడ మనకు సెంటెన్స్లో అడిగింది ఏంటిది, ఫైండ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. మరి సూపర్లేటివ్ డిగ్రీ ఏది చూద్దాం. ఆప్షన్స్: రామకృష్ణ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆప్షన్ బి, రామకృష్ణ ఈజ్ ద ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆప్షన్ సి, రామకృష్ణ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆప్షన్ డి, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ నో అదర్తో స్టార్ట్ అయితే సూపర్లేటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. ఇది ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంటుంది ఆ టెన్స్లోనే ఉండాలి. మళ్ళీ మనం చేంజ్ చేసేటప్పుడు కూడా ఇచ్చిన సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మనం చేంజ్ చేసేటప్పుడు వేరే కంపారిటివ్ అయినా సూపర్లేటివ్ అయినా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఫ్యూచర్ టెన్స్లో ఉంటే ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. ఆబ్జెక్ట్ ఏంటిది? రామకృష్ణ. రామకృష్ణ సబ్జెక్ట్గా రాయాలి. రామకృష్ణ ఈజ్. ఇప్పుడు సూపర్లేటివ్ అంటే ఏంటి? ద ప్లస్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ రాయాలి. సో ఇంటెలిజెంట్ అంటే ఏం రాయాలి? మోస్ట్ ఇంటెలిజెంట్ అని రాయాలి. ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. బాయ్ ఇన్ ద క్లాస్ ఇది సబ్జెక్ట్. రామకృష్ణ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆప్షన్ బి కూడా చూద్దాం ఒకసారి. రామకృష్ణ ఈజ్ ద ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ మోస్ట్ అనేది లేదు. ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి చూస్తే రామకృష్ణ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. ఇక్కడ మోర్ అని ఉంటుంది కంపారేటివ్ డిగ్రీలో ఉంది అని అర్థం. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, గోపాల్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ హిస్ బ్రదర్. ఫైండ్ ద సూపర్లేటివ్ ఫామ్. ఇక్కడ అడ్జెక్టివ్ అనేది యాజ్ మధ్యలో ఉంది. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు సూపర్లేటివ్ ఫామ్లోకి మార్చాలి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, హిస్ బ్రదర్ ఈజ్ నాట్ స్ట్రాంగర్ దాన్ గోపాల్. ఆప్షన్ బి, హిస్ బ్రదర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ దాన్ గోపాల్. ఆప్షన్ సి, హిస్ బ్రదర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ దాన్ గోపాల్. ఆప్షన్ డి, నన్ ఆఫ్ దిస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఇక్కడ క్వశ్చన్ చూస్తే యాజ్, స్ట్రాంగ్ యాజ్, ఇంకా వర్డ్స్ ఏం లేవు ఎక్స్ట్రా వర్డ్స్. సో ఇది రూల్, ఫస్ట్ రూల్. సో ఫస్ట్ రూల్లో కంపారేటివ్ డిగ్రీలోకి మార్చాలంటే అడ్జెక్టివ్ అనేది నాట్ దాన్ మధ్యలో ఉండాలి. నాట్ దాన్. సూపర్లేటివ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే దేర్ ఈజ్ నో సూపర్లేటివ్ డిగ్రీ ఇన్ రూల్ 1. ఫస్ట్ రూల్లో సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. ఇక్కడ ఫైండ్ ద సూపర్లేటివ్ ఫామ్ అని ఉంది. ఇక్కడ స్ట్రాంగర్ అని ఉంది. ఇది కాదు, మనకు సూపర్లేటివ్ కావాలి. కానీ ఇక్కడ ఏం చెప్పినా ఫస్ట్ రూల్లో మనకి సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ కదా. ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దిస్. సో రూల్ 1లో సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ మాత్రమే ఉంటుంది. ఎయిత్ క్వశ్చన్, అశోక ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్స్ in the history of India. Find the positive degree. ఇక్కడ ద గ్రేటెస్ట్ అని ఉంది, ఈఎస్టీ అని ఉంది. ఇది సూపర్లేటివ్ అడ్జెక్టివ్. సూపర్లేటివ్ అడ్జెక్టివ్ దీన్ని పాజిటివ్ అడ్జెక్టివ్లోకి మార్చాలి. సో వన్ ఆఫ్ ద ఉంది. వన్ ఆఫ్ ద ఉంటే ఇది థర్డ్ రూల్లో దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే వెరీ ఫ్యూతో సెంటెన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. మరి వెరీ ఫ్యూ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ, నో అదర్ వారియర్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా.
Option B, very few warriors are as great as Ashoka in the history of India. Option C, very few warriors in the history of India are as great as Ashoka. Option D, no other warrior in the history of India is as great as Ashoka. Which one is the correct option? ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అంటే నో అదర్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా అడ్జెక్టివ్ అనేది యాజ్ మధ్యలో ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఏ రూల్ అయినా అడ్జెక్టివ్ అనేది యాజ్ మధ్యలో ఉంటుంది. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఇక్కడ వన్ ఆఫ్ ద ఉంటే పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. అడ్జెక్టివ్ అనేది యాజ్ మధ్యలో ఉంటుంది. మరి సూపర్లేటివ్ డిగ్రీ అయితే దాన్ మోస్ట్ అదర్ అని ఉంటుంది. ఆ వర్డ్ని గుర్తుపట్టాలి. ఎయిత్ వన్, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. సో వన్ ఆఫ్ ద అనేది సూపర్లేటివ్ డిగ్రీతో స్టార్ట్ అయితే పాజిటివ్ డిగ్రీ అనేది వెరీ ఫ్యూతో స్టార్ట్ అవ్వాలి. వెరీ ఫ్యూ warriors in the history of India are as great as Ashoka. Ninth question. Bahubali is one of the best films of this year. Find the comparative degree. ఇక్కడ బెస్ట్ అని ఉంది. ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో ఇక్కడ గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే బెస్ట్ని బెటర్ అని రాయాలి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఉంది. ఇది రూల్ 3. దీన్ని కంపారిటివ్లోకి మార్చాలంటే దాన్ మోస్ట్ అనే అదర్ అనే వర్డ్ కలపాలి. ఇప్పుడు అడ్జెక్టివ్ తర్వాత. ఇక్కడ సెంటెన్స్ చూస్తే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఇప్పుడు మనం పాజిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు కంపారిటివ్ సూపర్లేటివ్లోకి మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి ఆల్రెడీ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారిపోయి ఉంది. ఇప్పుడు యాజ్ టీజ్గా రాయాలి సబ్జెక్ట్ని. సో ఆప్షన్స్ చూద్దాం ఏది కరెక్టో. ఏ, బాహుబలి ఈజ్ ద బెటర్ దాన్ మోస్ట్ అదర్ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ ఇయర్. ఆప్షన్ బి, బాహుబలి ఈజ్ ద బెటర్ దాన్ అదర్ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ ఇయర్. Option C, Bahubali is better than most other films of this year. Option D, Bahubali is better than all films of this year. Option D, Bahubali is better than all films of this year. Which one is the correct answer? Option C is the correct answer. Option C. Bahubali is better than most other films of this year. ఇక్కడ బాహుబలి ఆల్రెడీ ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది ఇచ్చిన సెంటెన్స్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చే అవసరం లేదు. ఆల్రెడీ మారిపోయి ఉంది. బాహుబలి యాజ్ టీజ్గా రాయాలి. బాహుబలి ఈజ్ బెస్ట్ కంపారిటివ్ బెటర్. అడ్జెక్టివ్ తర్వాత దాన్ మోస్ట్ అదర్ అనే వర్డ్ కలపాలి. మోస్ట్ అదర్ films of this year. Option C is the correct answer.